యాక్షన్. శోభనం రోజు పాలు తీసుకెళ్లడం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఎందుకనో విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ శోభనం రాత్రి మిల్క్ ఇవ్వడానికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు, దాని వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిందువుల సంప్రదాయం చాలా ఏళ్ల క్రితానికి ముందే మొదలైంది. హిందూ వివాహంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి మొదటి రాత్రి పాలు తీసుకెళ్లి ఇవ్వడం ముఖ్యమైన ఆచారం. పాల గ్లాస్ తీసుకెళ్లే సంప్రదాయం సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఎమినో యాసిడ్ శరీరానికి శక్తినిస్తుంది. అందుకే శోభనం రోజు రాత్రి పాలు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లకు మంచిది. అలాగే బాదం పాలు కలవడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల లైంగిక సంబంధం మెరుగ్గా ఉంటుంది. అలాగే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. పాలు మెమరీ, ఇమ్యూనిటీ, జీర్ణశక్తి పెరగడానికి తోడ్పడతాయి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాతం, పిత్తం వంటి వాటిని బ్యాలెన్స్ చేయడానికి పాలు సహాయపడతాయి. పునరుత్పత్తి కణాల శక్తిని కూడా పెంచడంలో తోడ్పడతాయి. సెక్సువల్గా మగవాళ్ళు యాక్టివ్గా ఉండడానికి పాలు తోడ్పడతాయి. కాబట్టి మగవాళ్ళు రోజు పాలు తీసుకోవడం వల్ల లిబిడో, స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ పెరుగుతుంది. శరీరానికి పాలు చక్కటి రీహైడ్రేషన్ ఫ్లూయిడ్. బాదం కలిపిన పాలు తీసుకోవడం వల్ల లిబిడో స్థాయి పెరగడానికి సహాయపడుతుంది. కొత్తగా పెళ్లైన జంట మొదటిసారి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి వెడ్డింగ్ నైట్ సరైన సమయం. తొలిసారి కలవడం వల్ల ఆందోళనకు గురవుతారు. పెళ్లికి ముందు ఇద్దరు ఒంటరిగా గడిపిన క్షణాలు ఉండవు. కాబట్టి ఇద్దరు కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అనుకూలంగా, రిలాక్సింగ్గా ఉండడానికి పాలు సహకరిస్తాయి. అలాగే ఇవి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. దీనివల్ల ఇద్దరు సంతోషంగా ఉంటారని శోభనం రోజు రాత్రి పాల గ్లాస్ని ఎంచుకున్నారు. తాజా పాలలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీర కణాలకు శక్తిని అందిస్తాయి. తక్షణ శక్తిని కార్బోహైడ్రేట్స్ ద్వారానే పొందగలుగుతారు. కాబట్టి మొదటి రాత్రి పాలనే ఇస్తారు. పాలు తీసుకోవడం వల్ల మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. అలాగే విటమిన్ డి అందుతుంది. అలసట, ఒత్తిడిని దూరంగా ఉంచడానికి పాలు సహాయపడతాయి. అందుకే వెడ్డింగ్ నైట్ పాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. కేవలం సాధారణ మిల్క్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పాలల్లోకి కొద్దిగా బాదం పలుకులు, మిరియాల పొడి కలిపి గ్లాసు పాలు ఇవ్వడం వల్ల టిష్యూస్కి మంచిది. అలాగే తేనె కూడా కలపడం వల్ల కామ వంచ పెరుగుతుంది. పాలు తాగితే రక్త ప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది. సాధారణంగా ఆడ మగ శరీరాలు కలిసినప్పుడు అధిక స్థాయిలో వేడి పడుతుంది. శోభనం రాత్రి వధూవరుల కలయిక వల్ల వారి శరీర ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతాయి. పాలు ఆ వేడిని తగ్గిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.